గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డి శ్రీనివాస్ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. ఈయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. డి శ్రీనివాస్ యొక్క అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలను సూచించారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు డి శ్రీనివాస్ యొక్క అంత్యక్రియలు రేపు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. 1948 సెప్టెంబర్ 27న జన్మించిన డి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పిసిసి అధ్యక్షునిగా పనిచేశారు. డి శ్రీనివాస్ 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ గా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు డి శ్రీనివాస్. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీని వీడి తన సొంత గూటి అయిన కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ చేరారు డి శ్రీనివాస్. రేపు నిజామాబాద్ లో డి శ్రీనివాస్ యొక్క అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.